అనుకున్నంత అయింది. అమెరికా షట్ డౌన్ గుప్పిట్లోకి వెళ్ళిపోయింది. లాస్ట్ మినిట్లో సెనేట్ తాత్కాలిక నిధుల బిల్లును తిరస్కరించడంతో ఫెడరల్ సేవలు నిలిచిపోయాయి. అసలు కథ ఇప్పుడే మొదలు కాబోతోంది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వీలైనంత త్వరగా షట్ డౌన్ గండం నుంచి బయటపడకపోతే అమెరికాని ఎవ్వరూ కాపాడలేకపోవచ్చు. ఆల్రెడీ అగ్రరాజ్యంలో షట్ డౌన్ డేంజర్ బెల్స్ మొదలయ్యాయి కూడా. లక్షల మంది ఉద్యోగాలు, కీలక రంగాలు షట్ డౌన్ భయంతో బిక్కుబిక్కుమంటున్నాయి. మేక్ అమెరికా ఫస్ట్ అంటూ పవర్లోకి వచ్చిన ట్రంప్ సైతం షట్ డౌన్పై వాట్ నెక్స్ట్ అన్న విషయంలోనే తర్జన భర్జన పడుతున్నారు. ఇంతకు షట్ డౌన్ ఎఫెక్ట్ అమెరికాపై ఏ రేంజ్లో ఉండబోతోంది? కీలక బిల్లు ఆమోదించుకోవడంలో రిపబ్లికన్లు ఎందుకు ఫెయిల్ అయ్యారు? షట్ డౌన్తో 2018-19 నాటి సీన్ రిపీట్ కాబోతోందా? వాచ్ దిస్. ట్రంప్ సర్కార్కు ఊహించని షాక్. షట్ డౌన్లోకి అమెరికా. 7 ఏళ్ల తర్వాత షట్ డౌన్ గుప్పిట్లోకి వెళ్లిపోయిన అగ్రరాజ్యం. షట్ డౌన్ ఎఫెక్ట్ అమెరికా ఆర్థిక వ్యవస్థకు శాపమవుతుందా? Radical left Democrats want to shut it down. I mean, it's up to them. We have a great economy going. You saw the numbers yesterday. They're fantastic. The economy's doing well. Prices are down. We have virtually no inflation. Everything's going good. We're respected by every nation in the world. And you know what happened? The Democrats want to shut it down. And they want to shut it down because they want to give billions, ultimately trillions of dollars. షట్ డౌన్ పరిస్థితులపై సరిగ్గా 4 రోజుల క్రితం డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలే ఇవి. అమెరికాకు గొప్ప ఆర్థిక వ్యవస్థ ఉందన్నాడు. ధరలు తగ్గాయని, ద్రవ్యోల్బణం అస్సలే లేదని చెప్పుకొచ్చాడు. అన్నీ సక్రమంగా జరుగుతున్నాయన్నాడు. ప్రపంచంలో ప్రతి దేశం అమెరికాను గొప్పగా గౌరవిస్తోందని పేర్కొన్నాడు. ఇంతవరకు ఓకే. ట్రంప్ తన పాలనపై ఎంత సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నా ఎవరికీ నష్టం లేదు. కానీ చివర్లో ఓ మాట అన్నాడు. డెమోక్రాట్లు షట్ డౌన్ చేయాలనుకుంటే ఏమవుతుంది అని ఎగతాళి చేశాడు. ఈ వ్యాఖ్యలే డెమోక్రాట్లకు ఆగ్రహం కలిగించాయి. సమయం వచ్చినప్పుడు ఏం చేయగలమో చూపిస్తామన్నారు. అక్టోబర్ 1న ఆ సమయం వచ్చింది. ట్రంప్ సర్కార్కు డెమోక్రాట్ల దెబ్బ ఎలా ఉంటుందో చూపించేశారు. ట్రంప్ సర్కార్కు నిధులు అందకుండా అత్యంత కీలక బిల్లు ఆమోదాన్ని అడ్డుకున్నారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న అమెరికా ఫెడరల్ ప్రభుత్వం కొత్త ఆర్థిక సంవత్సరాన్ని ప్రారంభిస్తుంది. ప్రభుత్వం నడవడానికి అవసరమైన నిధులు కాంగ్రెస్ ద్వారా ఆమోదించాలి. ఈ సంవత్సరం రిపబ్లికన్లు తాత్కాలిక నిధుల బిల్లును ప్రవేశపెట్టారు. కానీ బిల్లు ఆమోదించాలంటే ఆరోగ్య బీమా సబ్సిడీలు పొడిగించాలని డెమోక్రాట్లు పట్టుబట్టారు. రిపబ్లికన్లేమో ఆ ఆరోగ్య బీమా అంశాన్ని బడ్జెట్ చర్చల నుంచి వేరుగా చర్చించాలని చెప్పారు. దీంతో తాత్కాలిక నిధుల బిల్లు ఆమోదం పొందలేదు. కీలక బిల్లు ఆమోదానికి సెనెట్లో రిపబ్లికన్ పార్టీ తప్పకుండా 60 ఓట్లు సాధించాలి. కానీ సెనెట్లో నిర్వహించిన ఓటింగ్లో రిపబ్లికన్ పార్టీ 55, విపక్ష డెమోక్రటిక్ పార్టీ 45 ఓట్లను సాధించాయి. ఈ రెండు పార్టీలు సమన్వయం చేసుకుంటేనే ట్రంప్ ప్రభుత్వానికి నిధుల కేటాయింపుతో ముడిపడిన బిల్లు ఆమోదానికి మార్గం సుగమమవుతుంది. బిల్లులోని ప్రతిపాదనలపై ఇరు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఫలితంగా అది ఆమోదం పొందలేదు. ఇంకేముంది, అమెరికాలో షట్ డౌన్ మొదలైంది. ఇక్కడే అమెరికా అధ్యక్షుడు డెమోక్రాట్లపై విరుచుకుపడ్డాడు. Through this whole thing, because I don't know, we'll probably have a shutdown because one of the things they want to do is they want to give incredible Medicare, the Cadillac Medicare to illegal immigrants. And what that does is it keeps them coming into our country, and like they do in California. And no country can afford that. No country. And we have the border stopped up. We have it closed. We have nobody for 4 months. Zero people came in. That wasn't me. That's by the authorities who happen to be liberally oriented. But just think of that. We have people offering health care to people all over the world that they can't afford to pay. రాజకీయ విమర్శలను పక్కన పెడితే ప్రస్తుత షట్ డౌన్ పరిస్థితి ఎక్కువ రోజులు కొనసాగితే అమెరికాకు కష్టాలు తప్పవు. దాదాపు 7.50 లక్షల మంది కేంద్ర సర్కారు ఉద్యోగుల భవిష్యత్తు ఆల్రెడీ ప్రశ్నార్థకంగా మారింది. ట్రంప్ రెండోసారి దేశాధ్యక్షుడు కాగానే చాలా మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. ఇప్పుడు మరింత మంది అమెరికన్ల ఉద్యోగాలకు గండం వచ్చి పడింది. ఏ ప్రభుత్వ విభాగాలకు ఎంతమంది సిబ్బంది అవసరం, అవసరానికి మించి ఎంతమంది ఉన్నారు అనే లెక్కలను ట్రంప్ సర్కార్ సేకరిస్తోంది. దీని ప్రకారం ఉద్యోగ కోతలు జరుగుతాయని నిపుణులు అంటున్నారు. వివరంగా చెప్పాలంటే షట్ డౌన్ గండాన్ని కూడా ట్రంప్ ఉద్యోగాల తొలగింపునకు అనుకూలంగా మార్చుకుంటారన్నమాట. లక్షలాది మంది ఉద్యోగుల్ని తొలగించొచ్చని, అనేక కీలక ప్రాజెక్టులు నిలిపివేయొచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. షట్ డౌన్ తర్వాత ట్రంప్ ఈ ప్రకటన చేశారు. షట్ డౌన్ ఎఫెక్ట్ తో
కొన్ని ఆఫీసులు శాశ్వతంగా మూతపడొచ్చు. పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపులు జరగచ్చు. దేశ ఆర్థిక వ్యవస్థకు చేటు చేసే అన్ని అంశాలను తొలగిస్తామని తెలిపారు. మరోవైపు షట్డౌన్ ప్రభావం ప్రభుత్వ రంగ సేవలపై దారుణంగా ఉంటుంది. క్లినికల్ ట్రయల్స్, తుపాకీ పర్మిట్లు, పాస్పోర్ట్ వంటి ప్రభుత్వ సేవలు ఎక్కడికక్కడ నిలిచిపోతాయి. ఇదే సమయంలో నేషనల్ పార్కులు, మ్యూజియంల వంటివి మూసివేయడంతో పర్యాటక రంగం కూడా కుదేలవుతుంది. అదే జరిగితే అమెరికా ఆర్థికంగా మరింత దుర్భర పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. ఎందుకంటే యుఎస్ ట్రావెల్ ఇండస్ట్రీ అసోసియేషన్ లెక్కల ప్రకారం ఒక ప్రయాణ రంగం మూతపడితే ప్రతిరోజు $140 మిలియన్ అమెరికా కోల్పోతుంది. అదే సమయంలో స్టాక్ మార్కెట్ పైన షట్డౌన్ ఎఫెక్ట్ గట్టిగానే పడుతుంది. గోల్డ్మన్ సాచ్స్ అంచనా ప్రకారం ప్రతి వారం అమెరికా ఆర్థిక వృద్ధిని 0.2% తగ్గిస్తుంది. ఇలా 1-2 కాదు, షట్డౌన్ తో అగ్రరాజ్యం తిరిగి కోలుకోలేని స్థాయిలో నష్టం జరుగుతుంది. ఇదే విషయంలో అమెరికా వ్యాప్తంగా కార్మిక లోకం ఆందోళనలు మొదలుపెట్టే ప్రమాదమూ లేకపోలేదు. ఇప్పటికే ట్రంప్ పాలనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న అమెరికన్లు ఒక్కసారి రోడ్డెక్కితే ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇదిలా ఉంటే షట్డౌన్ వల్ల ప్రభావితం కాని విభాగాల జాబితాలో వైద్య సేవలు, ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు ఉన్నాయి. వీటి అమలును యథాతథంగా కొనసాగిస్తారు. అయితే రోగులకు కొన్ని నిర్దిష్ట వైద్య సేవలు అందడంలో జాప్యం జరగచ్చు. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బంది కొరత ఏర్పడొచ్చు. అమెరికా రక్షణ విభాగం, పెంటగాన్, దేశ అంతర్గత భద్రతా విభాగం, హోంల్యాండ్ సెక్యూరిటీలోని పనులు సైతం ప్రభావితం కావు. వాటిలోని ఉద్యోగులపై ఎలాంటి ప్రభావం పడదు. వాషింగ్టన్లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద స్మిత్సోనియన్ మ్యూజియం కాంప్లెక్స్ వచ్చే అక్టోబర్ 6 వరకు తెరిచి ఉంటుందని అంటున్నారు. అయితే ప్రస్తుతం ఆ మ్యూజియంలలో సరిపడా సిబ్బంది అందుబాటులో లేరు. తక్కువ మంది సిబ్బందితో వాటిని నిర్వహించడం చాలా రిస్కీ అని, సరిపడా మానవ వనరులు అందుబాటులోకి వచ్చే వరకు స్మిత్సోనియన్ మ్యూజియం కాంప్లెక్స్ ను మూసివేయాలని ట్రంప్ సర్కార్ను కార్మిక సంఘాలు కోరుతున్నాయి. అలాగే షట్డౌన్ ప్రభావం అమెరికా అధ్యక్షుడు, సభ్యులపై ఉండదు. వారి జీతాలు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే చాలా వరకు అవసరం లేని వారిని పక్కన పెట్టేస్తారు. అలాగే న్యాయ వ్యవస్థపైన ఎలాంటి ప్రభావం ఉండదు. నిజానికి అమెరికాలో షట్డౌన్ పరిస్థితి కొత్తేం కాదు. ఇంతకు ముందు కూడా పలుమార్లు షట్డౌన్ పరిస్థితులు వచ్చాయి. 1981 నుంచి 15 సందర్భాల్లో అమెరికా షట్డౌన్ పరిస్థితుల్ని ఎదుర్కొంది. అంతేందుకు ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2018లో 3 సార్లు అమెరికాలో షట్డౌన్ విధించారు. 40 ఏళ్లలో ఒకే ఏడాదిలో 3 సార్లు షట్డౌన్ పరిస్థితులు ఏర్పడటం అదే తొలిసారి. పైగా అమెరికా చరిత్రలో 35 రోజుల పాటు సాగిన సుదీర్ఘ షట్డౌన్గా అది నిలిచింది. నాడు 8 లక్షల మంది షట్డౌన్తో ప్రభావితమయ్యారు. దాదాపు 4,20,000 మంది జీతం లేకుండా పనిచేయాల్సి వచ్చింది. 2013లో కూడా అమెరికాలో షట్డౌన్ విధించారు. అప్పుడు కూడా లక్షలాది మంది ఉద్యోగులు 2 వారాల పాటు పనిచేయలేదు. గతంలో అమెరికా ప్రభుత్వ షట్డౌన్ జరిగినప్పుడు స్టాక్ మార్కెట్లు ప్రతికూలంగా స్పందించాయి. అయితే ఈ షట్డౌన్ కొంత భిన్నమైందని ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీ గోల్డ్మన్ సాచ్స్ తెలిపింది. ఈ షట్డౌన్ వేళ ట్రంప్ సర్కారు సంస్కరణలు చేయాలని భావిస్తున్న విషయాన్ని గుర్తు చేసింది. ఈ పరిస్థితుల నడుమ అక్టోబర్ 3వ తేదీన ట్రంప్ సర్కారు విడుదల చేసే నెలవారీ ఉద్యోగ కల్పన సమాచారం వైపే అందరి చూపు ఉంది. ఈలోపు సమస్యను పరిష్కరిస్తే సరే, లేకపోతే అమెరికాకు బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టే.